బాబు మైక్రోసాఫ్ట్ తెస్తే కొడుకు గూగుల్ తెచ్చేశాడంటూ ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్, ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గల్లీ గల్లీలో హోర్డింగులు పెట్టి మరి హడావుడి చేశారు. అంత లోకమైపోయారా నీకు? మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను చేతకాని వాటిలో చూస్తుంది. నేను చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? ఒకరిది పని ఎక్కువ, ప్రచారం తక్కువ. పబ్లిక్ అందరు కూడా బయట ఏమంటారంటే మ్యాటర్ వీక్ కానీ పబ్లిసిటీ పీక్. ఇంకొకరిది పని తక్కువ, ప్రచారం ఎక్కువ. మాకందరికి తెలిసిపోయింది, ఒక ఛాన్స్ అయిపోయింది కాబట్టి తెలిసిపోయింది 5 సంవత్సరాల్లో. అడిగైను జగన్మోహన్ రెడ్డికి ఓటేను అన్నా, నువ్వు అట్లా అనొద్దన్నా. అదానీ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఇది మరోసారి రుజువైంది. 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏపీకి గూగుల్ ను తెచ్చేశాం, ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది అంటూ బాబు లోకేష్. అది నిజం సార్. నువ్వు చెప్పేదేంటి? దానికి ఎల్లో మీడియా కోరస్ అంతా ఇంత కాదు. తీరా చూస్తే అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ గూగుల్ డేటా సెంటర్ అని తేలింది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. దీనికి పునాది రాయి జగన్ హయాంలోనే పడిందన్నది స్పష్టమైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన, వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన భజన మొదలు పెట్టాడ్రా నాయనా. దానికి ఇది కొనసాగింపు మాత్రమేనని క్లారిటీ వచ్చింది. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. వీడు తెంగరమాలోకం. జగన్ గారు ప్రెస్ మీట్ చూసారా డేటా సెంటర్ మీద? చూసాను. ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. ఆ విషయం మాకు తెలుసులే. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఆయన చెప్పిన దాన్ని సమరీ క్రెడిట్ ఇవ్వాలంట. సిబిఎన్ గారు, లోకేష్ గారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నారు కదా, ఫైనల్ గా మీరు అందులో జగన్ గారికి, వైసీపీ గవర్నమెంట్ కి క్రెడిట్ ఇవ్వాలంట. ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేసి పుట్టిన యదవలా ఉన్నాడు అంకుల్. తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. ఎందుకు ఇవ్వాలి సార్ మీ క్రెడిట్? ఏ లెక్కలో ఇవ్వాలి? అసలు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి సార్ ఈ డీల్ కి? అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మీకు ఈ డీల్ కి అసలు ఏంటి సార్ సంబంధం? మీరు ఏపీ నుండి కంపెనీస్ ని తరిమేసిన వాళ్ళు. తెలిసిపోయిందా? కంపెనీస్ రానివ్వకుండా చేసిన వాళ్ళు. యు ఆర్ ద డెస్ట్రాయర్. మీకు ఎందుకు ఇవ్వాలి సార్ క్రెడిట్? మీకు ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ గారికి గూగుల్ డేటా సెంటర్ రావడంలో క్రెడిట్ ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం. యువర్ ఇండివిజువల్ చాయిస్. ఆడి పేరు చెబితేనే నా కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. ఆడి పేరు చెబితేనే నా కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. నాకు చచ్చిపోవాలనిపిస్తున్నాడు పేరు చెబితే. అసహ్యం కలుగుతుంది ఒళ్ళంతా. కానీ నేను ఈ ఎపిసోడ్ లో ఏం ప్రూవ్ చేయబోతున్నానంటే, నిన్న జగన్ గారు మాట్లాడింది మీతో డిస్కస్ చేస్తా. జగన్ గారు ఈజ్ ద డెస్ట్రాయర్ అని నేను ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? అందుకని మీ మీటింగ్ మీతో ఇంటర్వ్యూకి వెళ్తానే నా ప్రేమ వద్దు. చూస్తే అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ గూగుల్ డేటా సెంటర్ అని తేలింది. గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు. విన్నారో లేదో మీరు? ఆ పదం ఒకటి అనలేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు. గూగుల్ నేనే తీసుకొచ్చారు అన్నట్టు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు మనలో మాట కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు, కొన్ని వదిలేస్తే మంచిది. మనం మాట్లాడొచ్చు, మనం బూమ్ బూమ్ మాట్లాడదాం, ప్రెసిడెంట్ మెడల్ మాట్లాడదాం. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తానా? చెప్పలేదమ్మా. లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన బ్రాండ్లు, వాటి గురించి మాట్లాడదాం. పర్ఫెక్ట్, యు ఆర్ ది కింగ్. ఆ బ్రాండ్లలో మీరు ట్రేడ్ మార్కు, బ్రాండ్ అంబాసిడర్ అన్ని మీవే. నన్ను అలా నెగిటివ్ గా చూడటం మానే. నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి, ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతులు ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే రోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తా ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు. 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి.
కంపెనీ ఎక్కడుందో చెప్పండి. ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు? నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.